అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు, సర్వాధికారి, అద్వితీయుడు, గనుడు, మహారాజగు యేసుక్రీస్తు ప్రభువారి కృపా, సహాయం, సమాధానం, సావాసం మనకు తోడైండుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మీరంతా బాగున్నారని నేను తలంచుకుంటున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం వింటే దేవుడు తన వాక్యం ద్వారా మనకు చక్కని దీవెనలిచ్చి సత్ప్రవర్తనతో నడిపిస్తారు. మనలో ఉన్న దుస్థితి మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు. ప్రియులారా, వాక్యం అనే వెలుగు మన మీదకి ప్రసరిస్తూ ఉంటే మనల్ని ఆవరించి ఉన్న చీకటి దూరంగా తొలగి వెళ్ళిపోతుంది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దినమందు మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాము. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. ఇక్కడ సర్వాధికారియగు దేవుడు పౌలు గారి ద్వారా తిమోతి గారికి తెలియజేయుచున్నటువంటి గొప్ప సందేశము. విశ్వాసము మర్మమైనది. విశ్వాసంలో అనేకమైనటువంటి మర్మాలు దాగి ఉన్నట్లుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే విశ్వాసం అన్నది పవిత్రమైనది. అలాగే విశ్వాసం అనేది పవిత్రమైన మనస్సాక్షితో మరి స్వీకరించవలసినది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి సర్వోన్నతుడగు దేవుడు అనగా భూమి ఆకాశాలను సృష్టించిన ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారితో మాట్లాడినప్పుడు ఆయన మీద అనగా సృష్టికర్త అయిన దేవుని మీద అబ్రహాము గారు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, విశ్వాసం ఉంచగా దేవుడు పలికిన మాట చొప్పున అతడు ప్రయాణం సాగించాడు. ఆ ప్రయాణంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు, శ్రమలు ఎదురైనా అబ్రహాము గారు దేవుని మీద ఆనుకున్నారు. దేవుడే కష్టకాలంలో ఆయనకు తోడయుండి ఆయనకు సహాయం చేసి ఆయన్ని విడిపించారు. ప్రియమైన సహోదరులారా, భక్తులమైనటువంటి మనము నేటి కాలంలో దేవుని యందు పవిత్రమైన విశ్వాసం కలిగిన వారమే ముందుకు సాగిన ఎడల మన ప్రతి కష్టంలోనూ ఇబ్బందిలోనూ ప్రభువును తలంచుకొనుట అనగా ప్రభువుకు చోటిచ్చుట మనకెంతో ఆశీర్వాదము. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధుడైనటువంటి ప్రభు తన మహోన్నతమైన కృపా సంకల్పాన్ని మన విషయంలో అప్పుడు నెరవేర్చడానికి చాలా అద్భుతకరమైనటువంటి మహిమ తెచ్చినటువంటి బిడ్డల వరుసలో మనం ఉంటాము. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప లోకమంతా విస్తరిస్తున్న దినాలలో దుష్టుడైన అపవాది కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఒక ప్రక్క దుష్టుడైన అపవాది పని జరుగుతుంది, మరొక ప్రక్క దేవుని పని జరుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని చిత్తంలో విశ్వాసమును కోల్పోక మనము విశ్వాసాన్ని చేపట్టుకుని ప్రియులారా ప్రతి సమయంలో దేవుని మీద ఆనుకుంటూ ప్రార్థించే వరముగా ఉండాలి. ప్రియులారా, ఈ రీతిగా మనం ప్రార్థించినప్పుడు సర్వోన్నతుడు మనకు సహకారి అయి ఉపకారి అయి ఆదరిస్తూ క్షేమాభివృద్ధిని కలుగజేసేవారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మాట్లాడేవారు, దేవుడు మనతో ఉండి మనకు సహకరించేటటువంటి వారై ఉన్నారు. ధైర్యాన్ని ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ప్రతి కష్టకాలంలోనూ వెన్నుతట్టి మనల్ని బలపరుస్తూ ఉంటారు, విడిచేవారు కారు. ప్రియులారా, అట్టి పవిత్రుడైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే వాక్యమైన ప్రభు మనలను రేయింబవళ్ళు శాశ్వత కాలము నడిపించువారై ఉన్నారు. అట్టి మహిమ కలిగినటువంటి పవిత్రమైన విశ్వాసమును దైవ సహవాసమును మనకు రాక పర్యంతము ప్రభు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా సదాకాలము మీతో కూడా ఉన్నాను అని అన్నావు ప్రభువా. ఆ మాటను మేము నమ్మి నీవు ఉన్నవాడవై ఉన్నావని విశ్వసిస్తూ నా ప్రభువా, నీయందు
నీ మాటల యందు బహునమ్మిక ఉంచి భక్తితో సాగిపోచున్న నీ బిడ్డలందరినీ నీవు దర్శించి వారి యొక్క అడుగులను స్థిరపరిచి ప్రతి విధమైన దీవెనలతో నింపి సహాయం ఇమ్మని యేసు నామమున ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.